వెల్కమ్ టు ఐరా 360. అందరికీ నమస్కారం అండి. ఏజెన్సీలోని పాడేరు మండలం కొంచెం దిగువ ప్రాంతం అనమాట ఇది. ఆ దిగువ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ప్రకృతి వైద్యులు ఉన్నాడు. ఆయన్ని అడిగి ప్రకృతి వైద్యం ఎలా చేస్తారో, ఏ వైద్యాలు ఏదో జబ్బులకి నయం అవుతాయి ఆయన అడుగుదాం. అయితే ఈ వేసవకాలం కదా, వాళ్ళకి కొన్ని మొక్కలు అయితే దొరకవని చెప్తున్నారు. అయితే ఏమన్నా ఇప్పుడు దొరుకుతాయేమో ఒకసారి చూద్దాం, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్. ఇప్పుడు ఉన్నటివి మొక్కలు అది తీసుకొని ఇప్పుడు దేనికోసం పనికి వస్తుంది అని అడిగి అప్పుడు వివరంగా మొక్క చూసి చెప్తాం. అయితే మీరు ఏ జబ్బులకి వైద్యం చేస్తారండి? కడుపు నొప్పికి, పక్షవాతం, కడుపు నొప్పి, పచ్చ కామరేలు, అలాగే ఉబ్బ కామరాలు కానీ ఇలా వస్తాయి. లేడీస్ ప్రాబ్లం అంటే మరి ఇది చలి ఎత్తేస్తుంది కదా, డెలివరీ అయిన చలి పడతాయి. అందుకు చాలా జాగ్రత్త తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉంటాయి. మ్యాక్సిమం అన్ని జబ్బులకి మీ దగ్గర వైద్యం ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా స్పెషల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి. అయితే మనకేమో అందుబాటులో ఉన్నాయో ప్రస్తుతం వేసవకాలం కాబట్టి నొప్పికి ఇలాడడానికి ఇప్పుడు చూద్దామండి. ముందు బయలుదేరుతున్నాం. ఎలా వెళ్దాం? మేమైతే కొండ మీదకి వెళ్తున్నాం. కొండ మీద తీసుకెళ్తున్నాడు ఆయన. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కలు అనేవి ఏమి కనపట్లేదు. అయితే కనబడినవి మాత్రమే నేను వివరిస్తానని ఆయన చెప్పాడు. వర్షాకాలంలో అన్ని రకాల మొక్కలు అయితే కనబడతాయి. ఇప్పుడు నీరు లేక మొక్కలు చనిపోతాయి. ఎందుకండి ఇది నొప్పికండి, గ్యాస్ట్రిక్ నొప్పి అండి. ఈ చెట్టు అండి ఇది డోల చెట్టు అంటారు. ఏం చెట్టు అంటారు దాన్ని? డోల చెట్టు. వర్షాకాలంలో అయితే వాటర్ ఉండడం మూలంగా మొక్కలు మొలుస్తాయి. వేసవకాలంలో అయితే ఎండిపోతాయి, కనబడవు. వేరైతే భూమిలో ఉండిపోద్ది. వాటర్ వర్షం కురిసిన వెంటనే పైకి మొలుస్తాయి అన్నమాట. ఆయనకు చెట్టు దొరికింది, అది బెరడు తీస్తున్నాడు చూడండి. గ్యాస్ట్రిక్ నొప్పి కోసం అడిగాం, దానికోసం చెట్టు బెరడు కొడుతున్నాడు ఆయన. చూద్దాం ఏం చెప్తాడు. గ్యాస్ట్రిక్ నొప్పి కోసమో కాదో ఒకసారి అయితే అడుగులోకి నాకు కొంచెం గ్యాస్ట్రిక్ నొప్పిగా ఉంది, దానికి ఏదన్నా ఇవ్వండి ముందంటే ఆయన ఈ చెట్టు చూపించి మనకి ఇది ఎలా తీసుకోవాలండి? ఇది నూరేసుకొని నూరుకొని ఓడకట్టేసి తాగాలి. వడగట్టేసి తాగాలి. ఇది చూడండి బెరడు ఊరేసుకుని తాగాలన్నమాట. ఇంకా చాలా కొండ అయితే ఎక్కాలి. చూద్దాం ఇంకేమేమి దొరుకుతాయో. మీ నాన్నగారు అంటారు, మా అమ్మది నాన్నగారు అండి. మీకు వైద్యం నేర్పింది నేనే. అవునండి. అంటే మీకు మిగతా గురువులు కూడా ఉన్నారు మీకు? బయటికి మీ గురువులో మొట్టమొదటి గురువు అయితే ఈయన. మిగతా గురువుల దగ్గర కూడా మీరు నేర్చుకున్నారు. అదంటే ఏది చలి మందు ఇలాంటివి చెప్పారండి. తక్కిని మీరు నేర్చుకున్నారు గురువుల దగ్గర చెప్పినప్పుడు నేర్చుకున్నారు. ఎక్కువ శాతం మీరు సొంతంగా సొంతంగా అంటే ఇలాగ కళకి స్వప్నాలకి కనిపించినవి కొన్ని నేర్చుకొని తీసుకుంటాం. ఇది మందు దేనికి పనిచేస్తుంది అనేది మీకు కళ ద్వారా తెలుస్తుంది. కళ ద్వారా తెలుస్తుంది. అంటే మీ దేవత మీకు చెప్తుంది. అంతేగా? అంతే. ఏ వైద్యం దేనికి పనిచేస్తుంది, ఏ వృక్షం దేనికి పనిచేస్తుంది, ఏ మొక్క దేనికి పనిచేస్తుంది అనేది వీళ్ళ దేవతలు, వీళ్ళు పూజించేటువంటి దేవతలు ఉంటారు కదా, వాళ్ళ దేవతలు వీళ్ళకి కళ్ళలోకి వచ్చి దాన్ని వివరంగా వివరిస్తారన్నమాట. అదనమాట. అందుచేత ఇలా వైద్యంకి ఏ చెట్టు ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో ఈ ప్రకృతి వైద్యులు ఈ విధంగా తెలుసుకుంటారు. వీళ్ళు ప్రతి విషయంలోనే దేవతను కొలుస్తారన్నమాట. ఇది దేని గురించి అండి? ఇది డెలివరీ అయిన తర్వాత చిక్కు పడకుండా ఉంటే ఇది పనిచేస్తుందండి. దీన్ని ఎలా ఉపయోగించాలండి? లేడీస్ కి డెలివరీ అయిన తర్వాత, ఇది లేడీస్ కి డెలివరీ అయిన తర్వాత మరి పేగు రాలపోయేది అనుకో, పువ్వు అంట, పువ్వు రాలపోయేది అనుకో, ఇది నూరేసి తాగిస్తే వెంటనే ఇది ఒకటే సెట్ ఈజీగా అవుతుంది. దీని పేరు ఏంటండి?
వెదురు అండి, బొంగు వెదురు. చిగురు మాత్రమే పనిచేస్తాయి. చిగురు మాత్రమే పనిచేస్తాయి. సీజన్ బట్టి అంటే ఎప్పుడైనా పనిచేస్తుంది. మేకలు అవి తిని అంటే మరి అది డెలివరీ అయితేనే పనిచేస్తాయి. అంటే ఈ చెట్టు ఎప్పుడు తీసుకున్నా ఉపయోగపడతాయి. ఇంకా చనిపోతే దాంట్లో అయితే చాలా దూరం అయితే తిరిగాం. అయితే ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వేసవకాలం కాబట్టి ఏమీ దొరకట్లేదు. కొండ మీద కంట ఎక్కాలి కాబట్టి వాటర్ బాటిల్ అన్నీ సిద్ధం చేసుకుని వెళ్తున్నాం. ఇది నిజంగా వర్షాకాలం అయితే ఎంత పచ్చదనంగా ఉంటుంది. వేసవకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి వాటర్ లేక. ఈ చెట్టు చూడండి, మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఆకులు లేవు కానీ ఏదో ఒక పువ్వు అయితే పూచింది చెట్టును అక్కడక్కడన. చూడండి, వాళ్ళు నాకంటే చాలా దూరంలో ఉన్నారు. ఇది దిష్టి కోసం ఉపయోగిస్తారట, ఇంటి దగ్గర కట్టుకుంటారు. దేనికి ఉపయోగపడుతుంది? ఇది నొప్పికండి, నొప్పి, గ్యాస్ట్రిక్ నొప్పి. ఇంకా మామూలుగా ఇంకా ఏ నొప్పులకు పనిచేస్తుందా? కడుపులో నొప్పి, ఏ నొప్పి కన్నా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ తో సహా మొత్తం పనిచేస్తుంది. దీని మెడిసిన్ ఆకులు అండి, లేకుంటే దుంప తీసుకోవాలి. ఇందులోంచి దుంప తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు తవ తీసుకోవాలి. ఫైనల్గా వేరైతే తవ్వేశారండి. ఇదేనండి ఆ వేరు. ఇదే. ఇది దేనికి ఉపయోగపడుతుంది అన్నారు? ఇది నొప్పికి పనిచేస్తుంది. నొప్పికి పనిచేద్దండి. ఇదే ఫైనల్గా ఇదే వేరు. దీన్ని ఎలా ఉపయోగించాలండి? ఇది నూరుకొని తాగాలండి. మొత్తం 5 రకాలు కలిపేసి తాగాలి. ఓకే అండి, ఓకే. ఇది నూరుకున్నా ఇంకా దీంతో పాటు 5 రకాలు. దీంతో 3 రకం తీసాం కదండి. చాలా తీగ. ఆ వేరు తిన్నావా? ఇప్పుడు కడుపు నొప్పి పోతుందండి దీనికి. అది మొత్తం కలిపి తాగాలండి. కలిపి తాగాలి. వాటర్లో కలుపుకొని మురికి తాగాలి. ఓకే. ఇది చెట్టు పేరు ఏంటండి? ఇది అడవి మల్లె. అడవి మల్లె. ఇది సేమ్ మల్లెపూలు అని వస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా కలిపి తింటేనే మందు పనిచేస్తుంది. ఓకే. దీన్ని కూడా వేరు తీయాలి. మీద ఉంటేనే బాగా పవర్ పనిచేస్తుంది. పుట్ట మీద ఉన్నదే దీనికి మెడిసిన్ గా బాగా పనిచేస్తుంది. పుట్ట లేని దగ్గర పనిచేస్తుంది కానీ అంత పవర్ గా ఉండదు. సరే, నువ్వు సైడ్కి నడు. ఇవన్నీ చిన్న ఇదిగో ఇవన్నీ. ఈ ఆకుకి ఎన్ని మొలకలు వచ్చినాయి ఇలాగే మూడే సాకుల్లాగానే ఉంటాయి. చిన్న మొక్కలు. మా ఫ్యామిలీ, నేను, అమ్మ, ఫ్రెండ్స్ వస్తాము. చిన్నది అలా ఖర్చు. ఇదా సార్ అది మొక్క? ఇది కూడా వేరేనండి. వేరా? ఈ వేరు. ఇది దుంపలాగా ఇంత దుంపలాగానే కానీ స్మెల్ ఇది. మొదలు కొరకు చిన్న ముక్క తీసుకో. ఇది స్మెల్ చిన్న కొరకు. దీని స్మెల్ ఎంత వస్తుంది. ఈ స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక గుట్ట దిగుతున్నాం, ఇంకో గుట్ట ఎక్కవలసి ఉంటుంది. అదే సెట్. ఇది దేనికి ఉపయోగపడుతున్నా? ఇది పీక కాయలు అయిపోతే పనిచేస్తుంది. కంటంలో కాయలు ఉంటాయి కదా, ఉమ్ములు బింగలేకపోతే అది నూరు తాగితే కరిగిపోతుంది. దీని ఆకులు అంటే దీని పని చెక్క పనిచేస్తుంది. చెక్క తీసుకో. చెట్టు పేరు చెప్తున్నా. ఇదే చెట్టు. అదే అది నెలకి పూజ చేసి తీయాలి. వాళ్ళ చెట్టు చేసిన వాళ్ళు ఉంటారా, గడ్డ దగ్గర పాతుకున్నారనుకో,
ఇవి పనిచేస్తాయండి. దానికి దాడితే బ్లడ్ కక్కించుకొని వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది అది నోరెంట. అని కామ్రేలు కానీ ఇవి పనిచేస్తుంది. పచ్చ కామ్రేలు, ఎర్ర కామ్రేలు దాన్ని పనిచేస్తాయి. దీని మీద ఇంకొకటి సేమ్ ఇలాగే ఉంటుంది, వైట్ ఉంటుంది. అది చెప్పు. ఏ కామెర్లు పచ్చ కామెర్లు, ఎండు కామెర్లు, కామెర్లో ఏ కామెర్లకైనా సరే ఇది ఆకు అండి. వేరే ఇది కూడా వేరు తీసుకుని దాన్ని నూరేసి వాటర్లో తీసుకోవాలన్నమాట. తీసుకోవాలి. అది మెడిసిన్ నోరుకు వేసి నమ్ములుతూ ఉంటాం కదా, దానికన్నా పవర్గా వస్తుంది వాటర్ నోరు నుండి. ఈ వాటర్ బీభత్సంగా వస్తుంది నోరు నుండి. శ్లేషణ పని చేద్దాం, ఏది ఉన్నా సరే కొడుస్తుంది. అది పోతా తేటగా వచ్చేస్తుంది నీరు, 15 నీళ్ళగా వస్తుంది నీ నోరు నుండి. లేదు నమిలి ఊసేయాలి అంతే, చెక్కతో పాట. అది రసం పై తొక్క నమ్మలాగా రసం నీట్ వస్తుంది. నమిలి మింగల, నమిలి ఊసేసినా పర్లేదు, కొద్దిగా అంటే ఊసే. టీవీ జబ్బుగా, టీవీ జబ్బుదేనా? సరే మనోడు దిగిరా, తర్వాత టీవీ ముందుకి రే ఆయన ఎక్కడ మనోడు దీని పైకి ఎక్కుతున్నాడు చూడండి. వేసవకాలం కాబట్టి అంత తొందరగా దొరకవు మొక్కలు, అందుకని ఎంత రిస్క్ అయినా చేయవలసి ఉంటుంది. ఆ మొక్క అయితే టీబీ ఉంటుంది కదా, టీబీ ట్యూబర్కులోసిస్, ఆ వ్యాధికి అనమాట. పైనుంచి దిగుతున్నాడు, మనం అయితే ఎక్కలేం. వాళ్ళకి ఈజీగా ఎక్కుతారు, ఈజీగా దిగుతారు వాళ్ళు. టీబీ అంటే క్షయవ్యాధి అంటారు కదా, అదే. కాదు, మీరు ఇంత రిస్క్ చేశారు కదా, ఇది మొక్క ఎక్కడ దొరకదా? అంత పైకి రిస్క్ చేసి ఎక్కారుగా. ఇది ఏ మొక్క అండి? కొన్ని మొక్కల పేర్లు అయితే ఆయన చెప్పట్లేదు, ఎందుచేత అంటే దాని గురించి తెలియకుండా వాడితే ప్రమాదం జరుగుతుందని ఆయన చెప్పట్లేదు. ఇది కింద నుంచి తీసుకొస్తున్నారండి, ఇది కింద నుంచి, గుట్ట కింద నుంచి. అమ్మో, సిమెంట్ బాస. మొక్క అండి అది, ఇదే మొక్క. అలాగే అవుతానండి. వేరు చూసుకుంటే దీనికి పైన మొక్క ఉంది, అది చూపించట్లేదు కొన్ని కారణాల మూలంగా. ఇదా పక్షవాతానికి. చెప్పండి, ఇది పక్షవాతానికి అండి అది? ఇది ఒక్కటేనా, ఇంకా కాంబినేషన్ ఏమైనా ఉందండి? ఉందండి, చూపిస్తాను. ఏజెంట్స్ కలిసి ఒక మాట ఆయన పేరు చెప్పిన వెంటనే గుర్తుపడిస్తారు. ఒకే మందు 2-3 విధాలుగా పనిచేస్తుందట, తెలియకుండా వాడితే మాత్రం ప్రమాదం అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు, సరైన మోతాదులో వాడాలి, ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నాడు. వెళ్ళరా
రెండు కూడా పక్షవాతం పనిచేస్తాయి. అంటే మొదట తీసుకున్న దానికి దీనికి కాంబినేషన్ అండి. కాంబినేషన్ ఇది ఇంత పొడవు ఉంటుంది, లావుగా ఉంటుంది, బలం దగ్గర ఇట్లా బలంగా ఉంటుంది. పువ్వు అదేనా దానికి సంబంధించి? అది కాదు, ఇంకొకటి ఉంటుంది. పచ్చకామర్లకి 5 రకాలు కలిపి ఒక మెడిసిన్ కింద తయారు చేస్తారు. పచ్చకామర్లకి రెండో వాగు అనమాట ఇది. మొదటిది ఆల్రెడీ దాటాం, ఇప్పుడు రెండోది. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ ఈయన తీసి ఉంటాడు కదా, అక్కడ ఏ ఏరియాలో ఏది దొరుకుతుందో అది ఆయనకి ఐడియా ఉంటుంది. అందుకనే ఆయనకి ఆ ప్లేస్కి వెళ్ళి ఎత్తుకుతున్నాడు. కాంబినేషన్లో ఒకటి ఎన్ని మొత్తం 3 కలపాలండి. ఇది 5 ఇవి కూడా 5 రకాలు. 5 రకాలు. దీంతో పాటు ఇంకా 4 రకాలు కలపాలి. ఓకే. ఇందాక చెప్పాను కదా, ఇందాక చిత్రములింగ మొక్క ఉన్నది. ఇది మైగ్రేన్ అంటారు కదా, మైగ్రేన్ నొప్పి అనమాట. ఇంకండి ఇదే మరి సారా తాగినట్టు. కొన్ని కారణాల మూలంగా పైన మొక్క ఎలా ఉంటుంది, ఆకులు ఎలా ఉంటాయి చూపించలేదు. మీకు దుంప ఒకటి చూపిస్తున్నాను. కాళ్ళు చేతులు దానికి కలపడడానికి ఇది పక్షవాతం వచ్చిన పక్షవాతం వచ్చిన వాళ్ళకండి. దీంతో పాటు ఇంకా కలపాలా? ఇదో మనం అక్కడ 2 కాంబినేషన్ చేసి 3 కూర వండి పెట్టాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.